హలో ఎవ్రీవన్ ఏపీ ఐసెట్ కి మీరు అప్లై చేశారు బట్ దాంట్లో కొన్ని మిస్టేక్స్ చేస్తే మీరు ఏ మిస్టేక్స్ ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు వాటి యొక్క డేట్స్ ఏంటి ప్రొసీజర్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి ఐసెట్ ఎగ్జామినేషన్ కి మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క యాప్ లో మీకు ఏపీ ఐసెట్ యొక్క లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఇన్ సిబిటి ఫార్మాట్. ఓకే, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ కూడా సిబిటి ఫార్మాట్ లో ఉంటాయి, ప్లస్ 1000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా సిబిటి ఫార్మాట్ లో ఉంటాయి. యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే ఫార్మాట్ లో ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి మీకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఇక్కడ దాన్ని 199 పే చేసేసి మీరు తీసుకోవచ్చు. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 999 ఉంది, బట్ ఇప్పుడు ఆఫర్లో మనం ఓన్లీ 199కి మాత్రమే ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి, మీకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో. ఓకే, సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు దీన్ని సిబిటి ఫార్మాట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ల్యాప్టాప్ కానీ ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఐఓఎస్లో దేంట్లోనైనా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఇవాళకి మనకి 10,000 రూపీస్ ఫైన్తో. ఓకే, సో 10,000 రూపీస్ ఫైన్తో ఐసెట్ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్. రేపటి నుంచి మీరు ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఒకవేళ మిస్టేక్స్ చేసి ఉంటే మీరు రేపటి నుంచి కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ మిస్టేక్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, నేమ్ ఉంది, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, కమ్యూనిటీ ఆర్ రిజర్వేషన్ ఇది ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తున్న వీటన్నిటిని కూడా మీరు ఇలాంటి కూడా కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్ మీరు ప్రూఫ్గా సెండ్ చేయాలి. సపోజ్ మీ యొక్క నేమ్లో మిస్టేక్ ఉందనుకోండి, మీరు ఎస్ఎస్సి యొక్క మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉంది కదా అది దీన్ని అటాచ్ చేసేసి ఇక్కడ ఈమెయిల్ ఐడికి పంపాలి. సార్ నా నేమ్లో మిస్టేక్ ఉంది, సో అందుకోసమే నేను ఇక్కడ నేను ఈ అటాచ్మెంట్ పంపిస్తున్నాను, దాన్ని కరెక్షన్ చేయండి అని మీరు పంపిస్తే అక్కడ కరెక్షన్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళు రివ్యూ చేసి మీకు కరెక్షన్ చేసేస్తారు. ఓకే, సో ఫోటోగ్రాఫ్ ఉంది, ఫోటోగ్రాఫ్ కొత్తది పెట్టేసి వాలిడ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా దాని యొక్క ఫోటో పంపాలి. ఒకవేళ మీరు హాల్ టికెట్ నంబర్ తప్పు పెట్టారనుకోండి, అప్పుడు మీరు మీ యొక్క హాల్ టికెట్ సర్టిఫికేట్ యొక్క దానికి కాపీ పెట్టేసి అటాచ్ చేసేసి మెయిల్ సెండ్ చేయాలి ఈమెయిల్ ఐడికి, అప్పుడు అదంతా కరెక్షన్ అయిపోతుంది. ఇది కేటగిరీ 1 మిస్టేక్. ఓకే, సో సెకండ్ కేటగిరీ ఆఫ్ మిస్టేక్స్ ఏంటి అంటే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాస్ తప్పు పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీకు ఇక్కడ రేపు మనకి ఛాన్స్ వస్తుంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా మీరే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు రేపటి నుండి. ఓకే, సో ఇలా మీకు ఇక్కడ ఉన్న ఏ కేటగిరీ ఆఫ్ ఏ మిస్టేక్ కూడా ఉంటే మీరు రేపు కరెక్షన్ చేసుకోవచ్చు, బట్ దీంట్లో ఉన్న దానికి మీరు ఖచ్చితంగా మెయిల్ చేయాలి. ఇవి మీరు కరెక్షన్ చేసుకోలేరు కాబట్టి జాగ్రత్తగా మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలో చూడండి. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ఇంకా మీరు మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.